హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి డబల్ కమేటా. దీనిని మనం చాలా టేస్టీగా అలాగే 4-5 డేస్ నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక ఇప్పుడు డబల్ కమేటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మీకు కావలసినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని కొన్ని వేసుకోవాలి. తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఎవరికైనా నెయ్యి ఇష్టం లేకపోయినా లేదా మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోయినా మీరు వీటిని ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. కానీ నెయ్యితో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా మంచి కలర్ వచ్చి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి హీట్ అయ్యాక ఇందులో జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ని వేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఆ షుగర్ మొత్తం కరిగించాలి. ఇది మనకు పాకం రానవసరం లేదు. షుగర్ మొత్తం కరిగి ఈ షుగర్ సిరప్ వేళ్ళతో పట్టుకున్నప్పుడు కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఇందులో వేసి కలపాలి. ఈ స్టేజ్లోనే మనం ఇందులో కొన్ని పాలను వేసుకోవచ్చు. పాలను వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఇందులో నేను పాలను వేయడం లేదు. మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే కొన్ని పాలను వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలి. ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి స్లోగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కమేటా రెడీ అయినట్లే. ఇవి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా డబల్ కమేటా ఎలా ప్రిపేర్ చేయాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.